ఇప్పుడు ఏంటిది అంటే ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవి అటామిక్ స్ట్రక్చర్లో సెకండ్ పార్ట్. ఈ లెసన్ అయిపోయింది ఈ రోజుతో, రెండో లెసన్. నెక్స్ట్ రేపు నుంచి మూడో లెసన్ కంటిన్యూ చేయొచ్చు. సో ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవరు కనిపెట్టాలి ఎలక్ట్రాన్స్ని? జేజే థామ్సన్. ఈ ఎక్స్పెరిమెంట్ క్యాథోడ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనిపెట్టాడు. జేజే థామ్సన్ కనిపెట్టాడు. మరి ప్రోటాన్ ఎవరు కనిపెట్టారు? రూదర్ఫోర్డ్ లేదా గోల్డ్ స్టీన్. మూడోది న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారు అంటే చాడ్విక్ కనిపెట్టాడు. సో ఈ ఎలక్ట్రాన్ ఏమో న్యూక్లియస్కి అవుట్ సైడ్ ఉంటుంది, న్యూక్లియస్ బయట ఉంటుంది. అంటే ఇది న్యూక్లియస్ అనుకో, న్యూక్లియస్ బయట ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది ఎలక్ట్రాన్. ఈ ప్రోటాను, ఈ న్యూట్రాన్ అనేవి న్యూక్లియస్ లోపలే ఉంటాయి. ఈ ప్రోటాను, ఈ న్యూట్రాన్ అనేవి న్యూక్లియస్ లోపలే ఉంటాయి. సో మనకు ప్రోటాన్ గురించి, ఎలక్ట్రాన్ గురించి తెలుసు. సో ఈ న్యూట్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ న్యూట్రాన్ ఎవరు కనిపెట్టారని చెప్పుకున్నాం? చాడ్విక్. సో ఈ న్యూట్రాన్ అంటే ఏంటి అంటే ఇది ప్రతి ఎలిమెంట్లో ఉంటుంది, ప్రతి ఆటంలో ఉంటుంది ఎక్సెప్ట్ హైడ్రోజన్లో ఇది ఉండదు. ఎందుకు? హైడ్రోజన్లో ఒకే ఒకటి ఉంటుంది, అది ప్లస్ది, అంటే ప్రోటాన్ది ఉంటుంది. ఒకే ఒక ప్రోటాన్ ఆటం హైడ్రోజన్లో ఉంటుంది. హైడ్రోజన్లో ఒకే ఒక ప్రోటాన్ ఆటం ఉంటుంది కాబట్టి అక్కడ న్యూట్రాన్ ఉండదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అంటారు. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అంటారు. సరే, దీని మాస్ ఎంత అంటే 1 అటామిక్ యూనిట్. సో దీని మాస్ ఎంత అంటే 1 AMU అంటే దీని యొక్క మెజర్మెంట్స్ అంటే దేంట్లో కొలుస్తారంటే AMUలో కొలుస్తారు వీటి మాస్ని. సో ఇప్పుడు అయాన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? చార్జ్డ్ పార్టికల్స్. అయాన్స్ అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ అయాన్స్. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది ఏంటిది? క్యాటయాన్ అంటే ఏంటిది? టీ ఉంది కాబట్టి ప్లస్ అని చెప్పుకున్నాం. టీ ప్లస్ షేప్లో ఉంటుంది కాబట్టి టీ ప్లస్, పాజిటివ్ చార్జ్డ్ అయాన్. రెండోది యానియాన్. ఒకటి పాజిటివ్ అయితే రెండోది ఏమైంది? నెగిటివ్. సో యానియాన్ అంటేనేమో నెగిటివ్ ఛార్జ్, క్యాటయాన్ అంటేనేమో పాజిటివ్ ఛార్జ్. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సోడియం క్లోరైడ్ Na ప్లస్ Cl మైనస్. ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలినాయి ఇంకా? Na ప్లస్ NaCl. దీన్ని మనం సోడియం క్లోరైడ్ అంటాం. NaClని సోడియం క్లోరైడ్ అంటాం, అంటే తెలుగులో ఉప్పు. సో Na ప్లస్ అనేది ఏమో క్యాటయాన్, Cl మైనస్ ఏమో యానయాన్. సో అది ఈ అయాన్స్ గురించి. సో ఇక్కడ ఒకటి ఉంటుంది పాజిస్ట్రాన్. దాన్ని ఎవరు కనిపెట్టారు అంటే ఆండర్సన్ అని ఆయన కనిపెట్టాడు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇవి ఇంపార్టెంట్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి చాలు. ఆండర్సన్ అని ఆయన పాజిస్ట్రాన్ని కనిపెట్టాడు. సో ఇప్పుడు ఎలిమెంట్స్ అయితే కనుక్కున్నారు, వాళ్ళ పేర్లు ఎలా పెట్టాలి అవి మాత్రం అప్పుడు డౌట్ అయిపోయింది. సో అప్పుడు ఒక ఆయన వచ్చాడు, జాకబ్ అని ఒక ఆయన వచ్చాడు. సో ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఎలిమెంట్స్కి పేర్లు పెడదాం అనుకున్నాడు, సింబల్స్ కానీ. అప్పుడు పేర్లు తెలియదు కదా. సో ఏ పేరుకి ఏం పేరు పెట్టాలో తెలియదు వాళ్ళకి. కాబట్టి దొరికిన ఆటంకి ఒక సింబల్ ఇచ్చేద్దాం, సో అప్పుడే సెట్ అయిపోద్ది అనుకుని ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే జాకబ్. ఎలిమెంట్స్ అయితే కనుక్కున్నారు, కానీ వాటికి సింబల్స్ కావాలి. అంటే వాటిని గుర్తించాలి కదా, ప్రపంచం మొత్తం వాళ్ళు గుర్తించాలంటే ఒక సింబల్తో. సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది క్రాస్. ఇప్పుడు ఏమని చెప్తాం? ఈ క్రాస్ క్రిస్టియానిటీ గుర్తు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఇలా చందమామ గుర్తు ఎలా ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, ఇది ముస్లిం కానీ మనం చెప్పుకుంటాం. సో అలా ఒక సింబల్ దాని పేరు కంటే ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి అలా సింబల్స్ కనుక్కుంటే మనకి చాలా ఇంపార్టెంట్ అని కెమిస్ట్రీ అప్పుడు భావించారు, కెమిస్ట్రీ చదువుకునే వాళ్ళు లేదా కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు. అప్పుడు ఒక ఆయన, ఈ జాకబ్ అని ఆయన వచ్చి కొన్ని సింబల్స్ ఇచ్చాడు. కానీ వాటిని అప్పుడు ఎవరు యూజ్ చేయలే. కానీ ఒకే ఒక ఆయన వచ్చాడు, జాన్ డాల్టన్. అంటే డాల్టన్ అటామిక్ థియరీ అని చెప్పుకోవాలా ఆయన.
సో ఈ డాల్టన్ అనే ఆయన వచ్చి ఈ సింబల్స్ పెట్టెళ్ళాడు. సో ఎలా పెట్టెళ్ళాడు అంటే లాటిన్ భాషలో వాటి పేర్లు ఎలా వస్తాయో అలాంటి సింబల్స్ పెట్టెళ్ళిపోయాడు. ఆ ఎలిమెంట్స్ అన్ని అప్పట్లో ఉండేవి రెండు భాషలు కదా, గ్రీక్, లాటిన్. సో లాటిన్ వాటిని ఏమంటారో గుర్తించి, అంటే ఆ ఎలిమెంట్స్ని గుర్తించి, సో ఎలా చేయాలి, ఎలా పేర్లు పెట్టాలని వాటి భాషలో వాడికి అనుగుణంగా పెట్టుకున్నారు వానికి. సో డాల్టన్ అనే ఆయన పెట్టిన సింబల్స్ని వాడుకున్నారు. ఎవరు పెట్టిన సింబల్స్ని? జాకబ్ పెట్టిన సింబల్స్ని డాల్టన్ అనే ఆయన అఫీషియల్గా వాడారు. అది ఆ సింబల్స్ గురించి. ఇప్పుడు కొన్ని పదాలు మనం తెలుసుకోవాలి. ఏంటిది అది? అటామిక్ నంబర్ అంటే ఏంటి, మాస్ నంబర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు అటామిక్ నెంబర్ చూద్దాం. అటామిక్ నంబర్ అంటే ఏంటి? సో సింబల్స్ అయితే కనిపెట్టారు, బాగానే ఉంది, కానీ వాటిని ఆర్డర్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది ఉన్నారు, 10 మంది మంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ మనకు బయటపడింది. సో అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుగొన్నాడు, నెంబర్ ఆఫ్ వాటికి సింబల్స్ ఇచ్చాడు. సో మనం కనుక కొన్ని నెంబర్స్ ఇస్తే ఇంకా పర్మనెంట్గా గుర్తుండిపోతాయి. పర్మనెంట్గా వాటి స్ట్రాటజీ తెలిసిద్ది, వాటి కెపాసిటీ తెలిసిద్దని అటామిక్ నెంబర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అటామిక్ నెంబర్ని దేంతో డినోట్ చేస్తారా అంటే జడ్తో. అటామిక్ నెంబర్, అసలు ఫస్ట్ అటామిక్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి? సో అది ఎలా వస్తుంది? అటామిక్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈక్వల్ టు ఇట్స్ ప్రోటాన్ కౌంట్. అంటే ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అదే దాని అటామిక్ నెంబర్. ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అదే దాని అటామిక్ నెంబర్. సపోజ్ ఇప్పుడు మనకు తెలిసిన ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, 30. అటామిక్ నెంబర్ 30 అంటే అది జింక్ లాంటి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 30 ప్రోటాన్స్ ఉంటాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. అప్పుడే కదా ఆటమ్ స్టేబుల్గా ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది ఆటమ్ ఎప్పుడు. అది మనం గమనించాలి. న్యూట్రల్ అంటే ఏంటిది? పాజిటివ్ ఎన్ని ఉంటాయో నెగిటివ్ కూడా అన్నీ ఉండాలి. సో అటామిక్ నెంబర్ అంటే ఏంటిది? అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ప్రోటాన్ కౌంట్. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి అంటే అలా, ఇప్పుడు సపోజ్ Na ఉంది, Cl ఉంది, ఇలా జరిగిపోయినప్పుడు, అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగితేనే కదా సోడియం క్లోరైడ్ ఫామ్ అయ్యేది. సో ఎలా జరిగినప్పుడు అటామిక్ నెంబర్ ఎలాగ డిస్టర్బ్ అవ్వదు. అటామిక్ నెంబర్ అసలు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. కెమికల్ రియాక్షన్స్కి అటామిక్ నెంబర్ డిస్టర్బ్ అవ్వదు. సో అది ఈ అటామిక్ నెంబర్ గురించి. సో ఇప్పుడు అటామిక్ నెంబర్ అయిపోయింది కదా. ఇప్పుడు మాస్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం అంటే ఏ. ప్రోటాన్స్ని Pతో డినోట్ చేస్తాం, న్యూట్రాన్స్ని Nతో డినోట్ చేస్తాం, ఎలక్ట్రాన్స్ని Eతో డినోట్ చేస్తాం. లేదు అంటే ప్రోటాన్స్ని Pతో డినోట్ చేస్తాం, ఎలక్ట్రాన్స్ని Nతో డినోట్ చేస్తాం, న్యూట్రాన్స్ని N0 ఇలా డినోట్ చేస్తారు. మ్యాక్సిమం ఈ కౌంట్ వాడతాం. సో ఇప్పుడు మాస్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. మాస్ నెంబర్ అంటే సింపుల్, మాస్ నెంబర్ డినోటెడ్ బై ఏ కదా. సో ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో దీనికి ఒక పేరు పెట్టుకుందాం మనం. ఏంటిది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఏమవుతాయి? న్యూక్లియాన్స్ కదా. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ న్యూక్లియాన్స్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే మాస్ నెంబర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ మాస్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్. సో ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అంటే వీటి మీదంగానే చూద్దాం. ఫస్ట్ అటామిక్ నెంబర్ దేంతో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం? జడ్తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. జడ్ ఈక్వల్ టు ఏంటిది అప్పుడు? ప్రోటాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్. జడ్ ఈక్వల్ టు పి అంతే, అంటే ప్రోటాన్స్. జడ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ అని ఉంటుంది. దాని తర్వాత ఏ. అటామిక్ నెంబర్ అంటే ఏంటిది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఓకే, ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్. ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు పి అంటే ఏంటిది? జడ్ కదా, కాబట్టి ఇలా కూడా రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు జడ్ ప్లస్ N0 లేదా N అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ జడ్ ఎందుకు రాశాను.
జెడ్ ఈక్వల్ టు పి, కాబట్టి ఇక్కడ పి ఉంది కాబట్టి జెడ్ ఇక్కడ రాసేసాను. సో అది ఈక్వేషన్స్ ప్రకారం అట్లా రాసుకోవచ్చు మనం. ఫస్ట్ జెడ్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ ఆటమ్. దాని తర్వాత మాస్ నెంబర్. మాస్ నెంబర్ అంటే ఏంటిది? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. దాని తర్వాత మళ్ళీ అటామిక్ మాస్ అంటే ఏంటి? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. సో అకార్డింగ్ టు ఇప్పుడు న్యూట్రాన్స్ మనం కనుక్కోవాలి. న్యూట్రాన్స్ కనుక్కోవాలి ఫార్ములా ఏంటది? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ ఈక్వల్ టు న్యూట్రాన్స్. ఇది మనకు గుర్తుండాల్సింది. 3 ఫార్ములాలు సింపుల్. జెడ్ అంటే ఏంటిది? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఆటమ్. దాని తర్వాత మాస్ నెంబర్ డినోటెడ్ బై ఏ. మాస్ నెంబర్ ఏంటి? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్. ఓకే. ఇప్పుడు ఈ పీ ప్లేస్లో జెడ్ పెట్టుకున్నాను. ఈ పీ ప్లేస్లో జెడ్ పెట్టుకున్నాను నేను. ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ న్యూట్రాన్స్. జెడ్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోటాన్స్. ఓకే, అలా. దాని తర్వాత అకార్డింగ్ టు ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుని ఎన్ నాట్ కనుక్కుందాం అనుకున్నాం. అంటే న్యూట్రాన్స్ కౌంట్ ఎంత అని కనుక్కుందాం అనుకున్నాం. ఈ జెడ్ యువతాలు తీసుకొచ్చా. ఏ మైనస్ జెడ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో అది మన ఆన్సర్స్. కొన్ని లెక్కలు చేద్దాం. అదేంటి అంటే ఫస్ట్ మెగ్నీషియంకి ఇచ్చాడు అక్కడ. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. ఓకే, ఫస్ట్ మెగ్నీషియం అటామిక్ నెంబర్ జెడ్ వాల్యూ ఎంత? 12. జెడ్ అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ప్రోటాన్స్ కూడా 12 ఉంటాయి అని చెప్పుకున్నాం. సో మనకేం ఫార్ములాస్ తెలుసు? అప్పుడు మాస్ నెంబర్ కనుక్కోవాలి. మాస్ నెంబర్ ఫార్ములా ఏంటిది? సో ఇలా వచ్చింది. P12 వచ్చేసింది మనకి. మనం ఏం కనుక్కోవాలి? మాస్ నెంబర్ కనుక్కోవాలి. ఎప్పుడు మనం మాస్ నెంబర్ కనుక్కోవాలి? సింపుల్ ఏంటి అంటే అటామిక్ నెంబర్కి ఆల్మోస్ట్ ఉంటే డబల్ ఉంటుంది. అంటే 24. డబల్ కానీ దాని దగ్గరలో కానీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ కాల్షియం ఉంది 20 అనుకున్నాం. కాల్షియం అటామిక్ నెంబర్ 20. అటామిక్ మాస్ ఎంత అంటే మాస్ నెంబర్ ఎంత? ఆల్మోస్ట్ 40 అలా ఉంటుంది. ఫార్ములా ప్రకారం అయితే మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో సింపుల్గా మనం చెప్పేస్తాం. 12 + 12 24 అట్లా అటామిక్ నెంబర్స్ ఎప్పుడు దగ్గరగా ఉంటాయి. సో ఇది అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్ గురించి. సో ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పవర్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ లెసన్లో వస్తాయి. దాని తర్వాత ఐసోటోప్స్, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ అంటే ఐసోటోప్స్ ఆఫ్ atoms of same elements have same atomic number but different మాస్ నెంబర్. అంటే ఒక ఎలిమెంట్ ఉంటుంది అంట. ఒక ఎలిమెంట్కి అటామిక్ నెంబర్ సేమ్ ఉండి దాని మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది అంట. అంటే ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ సేమ్ ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది అంట. వాటిని ఏమంటాం మనం? ఐసోటోప్స్ అంటాం. ఇది షార్ట్ కట్ కోడ్. సో ATM ఐసోటోప్స్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు సేమ్, రైట్ సైడ్ ఎప్పుడు డిఫరెంట్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు సేమ్, రైట్ సైడ్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. టోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది కోడ్ ఐసోటోప్స్కి. సింపుల్. ఐసోటోప్స్ అంటే ఏంటి? అటామిక్ నెంబర్ సేమ్ ఉండి డిఫరెంట్ మాస్ నెంబర్ ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో వాటిని మనం ఐసోటోప్స్ అంటాం. ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి ఉంటుంది. హైడ్రోజన్ 3 ఉంటాయి. ఏమేంటి అవి? ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. మొత్తం అటామిక్ నెంబర్ ఒకటే కాకపోతే మాసెస్ వేరు. ఈ 3 ఏంటిది? హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్. సో అటామిక్ నెంబర్ ఒకటే మొత్తానికి, కానీ మాస్ నెంబర్ వేరు. దాన్ని మనం ఐసోటోప్స్ అంటాం. ఇంకా కెమికల్గా చెప్పాలి అంటే సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సింపుల్గా చెప్పుకోవాలి అంటే ATM. సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్.
సో ఎగ్జాంపుల్ చూసాం. ఒకటేంటిది ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్, రెండోది ఏంటి అంటే ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్. ఈ రెండు దానికి ఎగ్జాంపుల్. దేనికి? ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్స్. దాని తర్వాత ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్, అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్. సో అప్లికేషన్స్ ఆఫ్ ఐసోటోప్స్ మూడు ఉన్నాయి. ఆ మూడే బుల్లెట్ క్వశ్చన్స్ దీంట్లో. ఫస్ట్ ఏంటిది అంటే యురేనియం 235. యురేనియం అనే మెటల్ ఉంది, దాని యొక్క ఐసోటోప్ పేరు యురేనియం 235. యురేనియం 235 ఎక్కడ వాడతారా అంటే న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. యురేనియం 235 అనే ఐసోటోప్ ఎక్కడ వాడతారు? న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. ఎందుకు? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. ఇప్పుడు రెండోది ఏంటి అంటే కోబాల్ట్ 60. కోబాల్ట్ 28 అటామిక్ నెంబర్, 26 27 ఉంటుంది. కోబాల్ట్ నికెల్, కాపర్, జింక్ 26 అయితే అవుతుంది. 26 కోబాల్ట్ 60 అనేది మనం ఎక్కడ వాడతాం అంటే క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి కోబాల్ట్ 60 అనే ఐసోటోప్ మనం వాడతాం. ఇంకా మూడోది గాయిటర్ని తగ్గించడానికి అయోడిన్ 131 వాడతాం. చాలా ఇంపార్టెంట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఐసోటోప్స్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. ఎక్కడెక్కడ వాడతారు? యురేనియం 235 ఏమో న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు. కోబాల్ట్ 60 ఏమో క్యాన్సర్ సెల్స్ దగ్గర వాడతారు. అయోడిన్ 131 ఏమో గాయిటర్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడతారు. సో అది ఐసోటోప్స్ గురించి. ఇప్పుడు ఐసోబార్స్. సో ఈ ఐసోబార్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. సో ఐసోబార్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్కి రివర్స్ అనమాట. ఐసోబార్స్. సో ఐసోబార్స్ ఓకే. ఐసోబార్స్ అంటే ఏంటి అంటే సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఓకే. Code for it is MBA. సేమ్ మాస్ నెంబర్. లెఫ్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, రైట్ ఎప్పుడు డిఫరెంట్ ఉంటుంది. సో సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో ఇది ఐసోబార్స్ అంటే సేమ్ మాస్ నెంబర్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. దేనికి? ఐసోబార్కి. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐసోబార్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆర్గాన్ అంటే నెంబర్ ఎంత? 18. ఇప్పుడు 19 ఏంటిది? కాల్షియం 20. కేకేకే పొటాషియం, కాల్షియం. ఓకే. ఈ మూడు అటామిక్ నెంబర్స్ డిఫరెన్స్. ఇదిగో అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉండాలి కానీ మాస్ సేమ్. 40 మాస్ సేమ్ ఉంటే అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటిది అది? ఐసోబార్స్ అంటే అవి. ఇప్పుడు ఏంటిది? ఐసోటోన్స్. ఇప్పుడు ఏంటిది? ఇంకా ఐసోటోప్స్ కాదు, ఇట్స్ ఐసోటోన్స్ అంటే ఏంటి అంటే సో న్యూట్రాన్స్ ఏమో సేమ్ ఉంటాయి, ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి. అంటే ఒక ఆటంలో న్యూట్రాన్స్ కనుక సేమ్ ఉండి ప్రోటాన్స్ కనుక డిఫరెంట్గా ఉంటే వాటిని మనం ఐసోటోన్స్ అంటాం. న్యూట్రాన్స్ కనుక సేమ్ ఉండి ప్రోటాన్స్ కనుక డిఫరెంట్ ఉంటే దాన్ని మనం ఐసోటోన్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు అంటే ఆక్సిజన్, నైట్రోజన్ ఇచ్చాడు. సో దీని గురించి ఇంతే ఇచ్చాడు. ఇంకా ఐసోటోన్స్ ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో అది ఇంకేం మిగిలిపోయింది? అటామిసిటీ మిగిలిపోయింది, మోల్ కాన్సెప్ట్ మిగిలిపోయింది. అవి డిస్కస్ చేద్దాం. అటామిసిటీ అంటే ఏంటి? అటామిసిటీ అంటే ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక ఎలిమెంట్ యొక్క మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని చెప్పేదే ఈ అటామిసిటీ. ఒక ఎలిమెంట్ యొక్క
మాలిక్యూల్స్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని చెప్పేదే ఈ అటామిసిటీ. సపోజ్ ఆక్సిజన్ ఉంది, మనం ఆక్సిజన్ ఎలా తీసుకుంటాం, కానీ అఫీషియల్గా ఎలా రాయాలి ఆక్సిజన్ అంటే O2 అని రాస్తాం. అదే హైడ్రోజన్ ఎలా రాయాలి, H2 అని రాస్తాం కదా. సో ఇది అటామిసిటీ ఏంటి అంటే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ యొక్క అటామిసిటీ 2 అని అర్థం. సో హైడ్రోజన్ దగ్గర ఎన్ని ఉన్నాయి, కింద 2 ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క అటామిసిటీ ఎంత అని రాస్తాం అప్పుడు 2, హైడ్రోజన్ యొక్కదే. సో ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దాం. సింపుల్గా చెప్పుకున్నాం మళ్ళీ. సో అటామిసిటీ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ యొక్క మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఒక ఎలిమెంట్ యొక్క మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చెప్పేదే ఈ అటామిసిటీ. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మోనో అంటే సింగిల్, డై అంటే 2, ట్రై అంటే 3, ఇంకా పాలీ అంటే 3 కంటే అంతకంటే ఎక్కువ కదా. సో ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు వీటి మీద వస్తుంది చూద్దాం. ఆర్గాన్కి సింబల్ ఏంటిది, ఏఆర్. సో ఆర్గాన్ అంటే ఎలా రాసాం, సేమ్ ఇంతే రాసాం, ఇంకా కింద 2 కానీ 3 కానీ ఏం పెట్టలేదు. కాబట్టి ఆర్గాన్ యొక్క ఎలిమెంట్లో, ఆర్గాన్ యొక్క మాలిక్యూల్లో ఒకే ఒక ఆటం ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం, మోనో అటామిక్. ఆర్గాన్ని మనం మోనో అటామిక్ ఆటం అంటాం, మోనో అటామిక్ అంటాం. ఓకే, అటామిసిటీ ఆఫ్ ఆర్గాన్ అంటే 1. ఎందుకు, ఒకే ఒకటి ఉంది కాబట్టి దాన్ని మోనో అటామిక్ అన్నాం. దాని తర్వాత హీలియం సింబల్ ఏంటిది, హెచ్ఈ. హెచ్ఈని ఇలా రాయలేం కానీ హెచ్ఈని ఇలాగే రాస్తాం. ఓకే, హెచ్ఈ. అప్పుడేం రాస్తాం, మోనో అటామిక్. దాని తర్వాత ఆక్సిజన్ ఇప్పుడే చెప్పుకున్నాం ఎలా అంటే సింబల్ O2 అంటే డై అటామిక్ 2 ఉన్నాయి, 2. ఇప్పుడు హైడ్రోజన్ ఎట్లా ఉంటుంది, H2లో ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి 2 ఉంది కాబట్టి డై అటామిక్. దాని తర్వాత నైట్రోజన్ కూడా గ్యాసెస్ అన్నీ 2లో ఎగ్జిస్ట్ అవుతాయి, N2 అంటే ఏంటది, డై అటామిక్. సో ఇలా వస్తూనే ఉంటాయి. దాని తర్వాత ఫాస్ఫరస్ అని ఒకటి ఉంటుంది, అది ఏకంగా P4 కాబట్టి 4 అంటే ఏంటది, టెట్రా, లేదా దీన్ని పాలీ అటామిక్ కేటగిరీలో కూడా పడేయచ్చు. సో అలా ఇది అటామిసిటీ అంటే. ఇంకా ఫైనల్గా మిగిలిపోయింది ఒకే ఒకటి ఉంది, మోల్ కాన్సెప్ట్. దీని మీద లెక్కలు కూడా వస్తాయి, చాలా ఇంపార్టెంట్ మోల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటిది, లాస్ట్ కాన్సెప్ట్ మోల్ కాన్సెప్ట్. సో ఈ మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటిది, మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే అదొక మెజర్మెంట్. అదేం చెప్పుద్ది అంటే సబ్స్టెన్స్ ఎంత ఉంది అని చెప్పిద్ది. సపోజ్ మనం షాప్కి వెళ్ళామనుకో, టమాటాలు ఉంటాయి. ఓకే, దాన్ని మనం అంత చెప్తాం, అరే కిలో ఎంత, 2 కిలోస్ ఎంత, 3 కిలోస్ ఎంత అని చెప్తాం. ఈ కిలో అని చెప్పేది ఇక్కడ మోల్. ఓకే, మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ దట్ రిప్రజెంట్స్ ద అమౌంట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో ఒక సబ్స్టెన్స్ ఎంత ఉంది అని చెప్పేదే ఈ మోల్ కాన్సెప్ట్. ఒక సబ్స్టెన్స్ గురించి చెప్పి దాని మెజర్మెంట్ ఎంత, దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, ఎంత అమౌంట్లో మనం రిప్రజెంట్ చేస్తాం అని చెప్పేదే ఈ మోల్ కాన్సెప్ట్. సో ఈ మోల్ కాన్సెప్ట్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అది తర్వాత చెప్పుకుందాం. ఈ మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ISU అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇది బేస్ సబ్స్టెన్స్ లేదా బేస్ యూనిట్. అంటే వాళ్ళు ఏదైనా కొలవాలనుకున్నాం అనుకో, సపోజ్ మనకేంటది, మనం అక్కడ బయటికి షాప్కి వెళ్తే కేజీ లెక్కలు కొనుస్తాం కదా. సో కెమిస్ట్లు కానీ పార్టికల్స్ని ఎలా కొలుస్తారు అంటే మోల్స్లో కొలుస్తారు. అంటే 12 మోల్స్ ఆఫ్ నైట్రోజన్, 13 మోల్స్ ఆఫ్ కాపర్, ఇలా బేస్ యూనిట్ అనమాట. ఇదే బేస్ యూనిట్ దేనికి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి ఇదే బేస్ యూనిట్ అనమాట. ఓకే, ఇంకా దీనికి ఉన్న 1 mole of any substance, 1 mole of substance is equal to 6.022 into 10^22 పార్టికల్స్ లేదా ఎంటిటీస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్నే అవగాడ్రో నెంబర్ అంటాం. అవగాడ్రో నెంబర్ అంటాం. పేరు ఎక్కడ ఉన్నట్టుంది, ముందు గ్యాసెస్ దగ్గర వచ్చింది, లాస్ట్ దగ్గర లాస్ట్ దగ్గర వస్తుంది ముందు లెసన్లో. సో 6.022 into 10^22
23 సారీ 10 పవర్ 22 వేసాను 10 పవర్ 23 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో 6.022 ఇంటూ 10 పవర్ 23 పార్టికల్స్ లేదా ఎంటిటీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. వాడు కనుక్కోమంటాడు ఏంటది నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఒక ఆటంలో ఉన్న మాలిక్యూల్స్ కాదు నంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని కనుక్కోమంటాడు ఒక క్వశ్చన్ ఇచ్చి. అప్పుడు ఫార్ములా ఏంటంటే గివెన్ మాస్ బై మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ మాస్ ఇచ్చిన మాలిక్యూల్ యొక్క మాస్ గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో ఒకవేళ పార్టికల్స్లో ఇస్తాడు పార్టికల్స్ ఇస్తే ఎలా గివెన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి 2 ఫార్ములాలు గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఒకవేళ మాస్లో ఇచ్చాడు అనుకో లెక్క మాస్లో ఇప్పుడు 2 grams ఆఫ్ మాస్ ఇన్ వాటర్ అని ఇచ్చి 2 grams ఆఫ్ వాటర్ ఇన్ కాల్షియం అని ఇచ్చాడు అనుకో గివెన్ మాస్ బై మోలార్ మాస్. సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈసారి పార్టికల్స్లో ఇచ్చాడు గివెన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇచ్చి కనుక్కోమంటే గివెన్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. ఇప్పుడు సమ్స్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ బీ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ఏ 2 grams ఆఫ్ కాల్షియం. ఓకే 2 grams ఆఫ్ కాల్షియంలో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ అని అడిగాడు. గివెన్ మాస్ బై మాలిక్యులర్ మాస్ ఫార్ములా అదే కదా. సో పార్టికల్స్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి గివెన్ మాస్ అంత 2 grams. కాల్షియం మాస్ కనుక్కోమంటే సింపుల్గా చెప్తాం. కాల్షియం అటామిక్ నెంబర్ అంతా 20 ఇంటూ 2 చేసుకుంటామే. సో అప్పుడేమొచ్చింది 40. సో అప్పుడేంటిది 2 20 ఎన్నిసార్లు పోయిద్ది 40లో 20 సార్లు పోయిద్ది 1/20. 1/20 అంటే అంత ఇక్కడ చేసుకుంటే 100 కదా. సో 5 ముందు 2 పాయింట్లు అంటే 0.05 మోల్స్ మన ఆన్సర్. 0.05 మోల్స్ మన ఆన్సర్. 1/20 మోల్స్ అని చెప్పుకోవచ్చు 0.05 మోల్స్ అయినా చెప్పుకోవచ్చు. సో ఇది గివెన్ మాస్ అంటే మాస్లో ఇస్తే ఎలా ఉంటుంది. ఒకవేళ పార్టికల్స్లో ఇచ్చాడు అది ఎలా చేయాలి చూద్దాం. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ 12.044 ఇంటూ 10 పవర్ 24 ఇన్ ఎన్ ఆటమ్స్. ఓకే ఇలా ఇచ్చాడు. సో నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటిది గివెన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. గివెన్ పార్టికల్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 12.044 ఇంటూ 10 పవర్ 24 బై అవగాడ్రో నెంబర్. మనకు తెలిసిన అవగాడ్రో నెంబర్ ఏంటిది 6.022 ఇంటూ 10 పవర్ 23. సో ఇప్పుడు 10 పవర్ 23 10 పవర్ 24 10 పవర్ 23 10 పవర్ 24 కొట్టేస్తే ఒక 10 మిగిలిపోద్ది అంతేగా. సో 23 24 ఒక 10 మిగిలిపోవాలి ఖచ్చితంగా కాబట్టి అది కొట్టేసా. ఇప్పుడు ఇంకేముంది 6.022 12.044 వచ్చింది. సో కరెక్ట్గా చూస్తే 2 టైమ్స్ ఉంది 0.22 2 2 రెళ్ళు 4 2 రెళ్ళు 4 2 0 0 2 6 12 కరెక్ట్గా 2 టైమ్స్ ఉంది కొట్టేసా. 2 × 10 ఎంత 20. పక్కన కన్ఫర్మ్ పెట్టాలి మోల్స్ 20 మోల్స్. సో ఇది మోల్ కాన్సెప్ట్. ఈ 2 ఫార్ములాస్ ఇలా ఉంటాయి. సో ఇంతే వస్తాయి మ్యాక్సిమం సమ్స్. ఇలా చేస్తే లెక్క అయిపోద్ది. సో దీంతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. రేపు ఇంకో లెసన్ చెప్పుకుందాం. ఓకే దెన్ బాయ్.